హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా లంచ్ చేద్దాం రండి ఫ్రెండ్స్. బంగాళదుంప మెంతాకు కర్రీ చేస్తున్నానండి. రైస్ కడిగి పెట్టానండి. బంగాళదుంపలు మంచిగా ముక్కల కింద కోసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని బంగాళదుంపలు ఇలా కోసుకొని కొంచెం ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే మీడియం సైజులోను, అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఉడకబెట్టి కర్రీ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రైస్ కూడా అయిపోతుంది. కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఓకే అండి, బంగాళదుంపలు బాగా ఉడికిపోయినాయండి. బాండి పెట్టి నూనె వేసానండి. కొంచెం బంగాళదుంపని డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసి అప్పుడు కర్రీ చేస్తానండి. నూనె మరిగింది, మనం బంగాళదుంపలు వేసుకుందామండి. కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఇదిగోండి, లైట్గా డీప్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ చేద్దామండి. దాంట్లో 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు దీంట్లో వేసేద్దామండి. బాగా మగ్గనిద్దాం అండి. ఉల్లిపాయలు బాగా కొంచెం మగ్గినాయి కదండి. దీంట్లో టమాటా వేద్దామండి. ఒక టమాటా కోసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం బాగా మగ్గనిద్దామండి. అప్పుడు మెంతాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, టమాటా ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు మెంతాకు వేద్దామండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దామండి, పచ్చివాసన పోయేదాకా. ఓకే అండి, మెంతాకు కూడా బాగా మగ్గింది. దీంట్లో 1 స్పూన్ కారం వేస్తున్నాను. కాలితే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో లేదు, అందుకని నేను వేయట్లేదండి. అయిపోయింది. ఇది బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో బంగాళదుంపలు కూడా వేసేద్దామండి. బంగాళదుంపలు ప్రిపేర్ చేసుకుని లైట్గా చేసుకున్నాను కదా ఇందాక, అవి వేసుకుని మంచిగా కలుపుకున్నామండి. కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టి డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనకి పెద్ద వాటర్ ఏం పట్టదు. ఇది కొంచెం కూర దగ్గరకు వచ్చే వరకు చేద్దాం. 10 నిమిషాలు అయితే అయిపోతుందండి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయిందండి. మెంతాకు బంగాళదుంప కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మెంతాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. దగ్గరికి వచ్చేసిందండి కర్రీ. కట్టేద్దామండి. నేను ఇందులో ఏ మసాలా కానీ ఏమీ ఉపయోగించలేదండి, ఎందుకంటే మేము ఎక్కువగా మసాలా అవి తినమండి. ఎక్కువగా చాలా తక్కువ వేస్తాను, మా పిల్లల కోసం, నా కోసం కూడా. అందుకనే నేను చాలా ప్లెయిన్గా వండానండి, ఎటువంటి మసాలాలు ఉపయోగించకుండా. మీరైతే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.